శుక్రవారం లక్ష్మి దొరికింది. పోలీసు వాళ్ళు మనకి సిగ్గేంటి, ఏమైనా తీసుకోవాలి. సత్యం ఎస్ఐ గారు ఇటు వస్తున్నారేంటి? అడుగు వస్తున్నాడు ఉల్లిపాయగాడు. ఇవాళ వాడి దురద నా సరదా రెండు తినాలి. దా దా ఉల్లిపాయ, ఇవాళ నీ సంగతి అటో ఇటో తేలిపోవాలా. ఆ రోజు ఏమని తిట్టావరా సావుకారు, పైగా ఏమి ఎరగనట్టు ఈ ఇస్తావా? అయ్యి బాబు, నేను తిట్టేటువంటి బాబు, నన్ను వదిలిపెట్టండి. నేను హీరోయినేనండి. ఆ రోజు కూడా నన్ను ఇట్టే సాగురు అనుకుని సితకబాదారు. ఆ డబ్బులు ఇంకా మానలేదు. చెప్తారేంటండి, తింటాడు బాబు. నువ్వు ఏరయ్యవైతే నీకు సిల్క్ చొక్క ఎందుకురా? బుద్ధి కట్టి తినేసుకున్నాను. అలాగా చెప్పావు కాబట్టి సరిపోయింది, లేకపోతే పంబ రేగిపోయేది. పో. ఏమంటే కనపడప్పుడే కొట్టడం బాగోలేదండి. ఈ ఎస్ఐ సన్యాసరావుతోనా? ఆ వచ్చేవాడు తప్పకుండా షావుకరి. ఇవాళ ఈ లాఠీ అయినా ఎరగాలి, వాడి నడ్డైనా ఎరగాలి, అంతే. దండలేండి ఎస్ఐ బాబు గారు. దండాలకి దండలకి లొంగేవాడిని గాను, డబ్బుకి దస్కానికి లొంగేవాడిని గాను. వాళ్ళని కాదో చేయడం ఖాయం. ఆ రోజు నన్నే తిట్టిపోతావరా పిచ్చి కొంచెం. నేను మిమ్మల్ని తిట్టండి. ఇతనే ఆ రోజు నన్ను సితకబాదారు. మళ్ళీ నేను ఎప్పుడు తిట్టాను మిమ్మల్ని? అంటే నువ్వు ఏరైనంటావు, అవునండి. నన్ను నమ్మమంటావు. ఎస్ఐ సన్యాసరావుని ఇప్పుడే వెళ్ళాడు ఏరయ్య. మళ్ళీ నువ్వు ఏరైనంటే నమ్మడానికి నేను వెర్రి పిరుగు అనుకున్నావా? రే, పోలీసు చోటుతో పెట్టుకుంటే పొడి 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 అయిపోతావు, కంది పొడి అవుతావు, కాఫీ పొడి అయిపోతావు, పెసర పొడి అయిపోతావు, పొడి పొడి పొడి. నువ్వు ఏరైవా? అవునండి. మరి వాడు సావుకారు. సావుకారా? అసలు మీరిద్దరు ఒకే రకంగా ఎందుకున్నారా? నన్ను కన్ఫ్యూజ్ చేయడాక, నన్ను కన్ఫ్యూజ్ చేయడాక, నన్ను కన్ఫ్యూజ్ చేయడాక. అసలు వీళ్ళిద్దరూ ఒకే రకంగా ఎందుకున్నారబ్బా? వీళ్ళ జన్మ రహస్యం ఏమైంటుంది? స్పీ గుడ్ మార్నింగ్ మేడం. సిడి ఎలా ఉందండి? అబ్బా, ఇలాంటి సీట్లు ఇంకా కావాలా? నువ్వే తీసుకుని ఇంటికి రా, ఇద్దరం కలిసి చూద్దాం. ఓకే. సామి, ఏంటి? ఇంట్లో సోడా ఉంటుందిగా, ఏదైనా ఫ్రై చేసి పెట్టు. ఓకే, ఇద్దరం కలిసి చూసుకుంటూ తిందాం. బాయ్ బాయ్. చూసేవారు నా టాలెంట్? అది కాదు గురుజీ, ఈ సావిత్రి ఆ టైప్ అని నీకెలా తెలుసు? ఫేస్ రీడింగ్ రా. ఈ కిట్టుకి ఫేస్ రీడింగ్ తెలుసు. ఎవరి మొహం చూసైనా సరే ఎవరి క్యారెక్టర్ ఏంటో ఈజీగా చెప్పగలను. కుక్కలు కూడా అంతే, వాసన చూస్తే చాలు దొంగల్ని ఇట్టే పట్టేస్తాయి. నీ విషయం నాకేం చెప్తున్నావురా? సావిత్రి దగ్గరికి వెళ్ళాలి, నువ్వు కూడా రా. ఇగో, నేను లోపలికి వెళ్ళి 10 నిమిషాలు పని చూసుకొని వస్తాను, ఇక్కడే ఉండు. జగత్ గురుజీ, ఫ్యామిలీ లేడీస్. ఒరే, నాకు మీసాలు రానప్పటి నుంచి, అంటే చిన్నప్పటి నుంచి నేను పెద్ద. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్. బంగారు, నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావు అనుకోలేదు. నీలాంటి అందగాడు వస్తే ఏ ఆడ తప్పుకోదు. థ్యాంక్ యూ. ఎక్కడికి? ఇప్పుడే వస్తాను. తొందరగా రా, నీకోసం మంచి సీడీలు తీసుకొచ్చా, ఇద్దరం కలిసి చూద్దాం. గురుజీ గురుజీయే. ఇదిగో, దీంట్లో ఒక సోడా కూడా తీసుకురా. ఇదిగో, ఈ సీడీ ఉంటది, ఒకేసారి. ఎవడ్రా నువ్వు? అయిపోయాడు. ఆ సీడీలేంట్రా? భక్తి సీడీలండి. అమ్మగారు కావాలంటే నువ్వు. నిజంగా భక్తి సీడీలా? అంటే మరీ అంత భక్తి కాదండి. ఏమండి, రక్తం రాకుండా కొట్టండి, మళ్ళీ నేను ఏమంటే కడుక్కోలేను. కస్టమర్స్ కి ఇలాంటి సీడీలు ఇస్తావరా? అంటే బిజినెస్. బిజినెస్ ఏంట్రా? మనం పిచ్చి పారిపోతే బెటర్. ఇంకొకసారి ఇలాంటి సీడీలు ఎవరికైనా ఇచ్చినట్టు తెలిసిందో నరికి పోగులు పెడతాను. పోరా. నా సీడీలు క్వార్టరు. ఏంట్రా? లేడీస్ కదా సెటిల్ అయిపోయి ఉంటాడు. ఆ గుట్ల గోప గుడ్లు చూస్తే సెటిల్ అయిపోయి ఉంటాడు. ఈలోపు ఆ సూర్యకాంతం వస్తే నా బతుకు రాజుబాబే. ఏమిటా మళ్ళీ వచ్చా? అయినా హాస్టల్ చుట్టూ తిరుగుతున్నావు ఏమిట్రా? ప్రామిస్ అండి, ఈసారి నా గురించి రాలేదండి, జస్ట్ గైడ్ లైన్స్ అంతే. మా రవిగడికి అడ్రస్ చెప్పండి. రవిగాడా? వాడవడు? మా రవిగడ తెలీదా? గడ్డ వేసుకుని ఎర్రగా ఉంటాడు, మంచి ఎక్సైజ్ బాడీ, ఆ పెయింటింగ్ లో వేస్తుంటాడు. అర్రే, మీకు విషయం తెలియదు కదా. ఇప్పుడు
102 లో ఆ హెడ్ లైట్ లాంటి కళ్ళేసుకుని అటు ఇటు చూస్తుంటది మా నిమ్మి ఫ్రెండ్ అండి. ఆ, ఆ అమ్మాయితో మా వాడు అది అంటే వాడు పైన ఉన్నాడా? ఆ పైనున్నాడు అంటే మరి అంతే కదండి. మొక్కలు నేను చేయకు. ఆ, పద. మీరు పదండి, నేను జాయిన్ అవుతాను. పదరా. మొన్నే కదరా చిట్టకొచ్చాం, అయినా నీకు బుద్ధి రాలేదు. మళ్ళీ వచ్చావు. పొద్దున్నవాడు కూడా వస్తాడండి. వచ్చి లేనిపోని కథలన్నీ చెప్తావా? ఉండు. శశి, శశి, మీరు ఉండండి. రవి రవి ఇక్కడ కుంభలంటూ కూడా తొందరగా డోర్ది. మేడం అసలు ఉంటే కదా రావడానికి? ఉన్నాడండి. వచ్చారు. హలో మేడం. ఏమ్మా లోపల ఎవరైనా ఉన్నారా? లేరు మేడం. అయ్యో రవి 6 feet గడ్డం రవి ఎవరు? మీరు తప్పకోండమ్మా. ఉన్నారండి. పిలిచిరా. రవి చూడు. రవి తొందర బయట బాత్రూమ్కి వెళ్ళాడా? లేదు. చాలా ఉన్నాయి, పద. ఏమో మీ ఇద్దరు కలిసి వచ్చారు. అయినా వీళ్ళ మీద పడ్డావేట్రా? మీరు ఉండండి. ఏమండి బిర్యానీ రవి ఎవరండి? నాకు తెలియదు మేడం, ప్రామిస్ గా చెప్తున్నా. ఎంత బాగా మేనేజ్ చేస్తుందో. నువ్వు రావే, నువ్వు రా. చూసావా వాడు వచ్చినా కూడా రాలేదని బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తుంది. నువ్వు ఉన్నావెందుకు? నేను రాకపోయినా కూడా వచ్చాడు అని చెప్తావు. నన్ను వదిలేసి వాళ్ళిద్దరితో ఏమిటా నీకు? మీరు కొంచెం ఆగుతారా? మన ఇద్దరం ఇప్పుడు డ్యూటీ గురించి మాట్లాడుకుందాం. డ్యూటీ గురించి. మీరు ఇక్కడ హాస్టల్లో ఏం చేస్తున్నారండి? వార్డెన్ గా డ్యూటీ చేస్తున్నారు కదా. అమ్మాయిలు పడుకున్నారా లేదా? అమ్మాయిలు భోజనం చేశారా లేదా? అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? ఇలాంటి డ్యూటీలను చేస్తున్నారు కదా. నేను అలాగే మా రవి గారి ఫ్లాట్ లో పడి ఉంటున్నాను. వాడు ఏం చేస్తున్నాడు? వాడిని ఎక్కడికి తీసుకెళ్ళాలి? వాడిని ఎక్కడి నుండి తీసుకురావాలి? వాడు ఏమేం పని చేయాలి? ఇలాంటి డ్యూటీలన్నీ చేస్తున్నాను. అక్కడ నా డ్యూటీ నేను చేస్తున్నాను, ఇక్కడ మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. మీరు పాజిటివ్, నేను పాజిటివ్. అయినా ఈ బెదురుగుడ్డ దాని గురించి మీరు, ఆ గడ్డ అంతా పత్రి గురించి నేను, మనం ఎందుకంటే పోట్లాడుకోవడం? ఆ తెల్లవారు లేస్తే ఒకరి మొహాలు ఒకరు చూసుకునేవాళ్ళం కదా. బాగా ఆలోచించండి. థింక్ అబౌట్ ఇట్. జరా సోచి. డబ్బు తీసుకున్నప్పుడు డ్యూటీ బాగా చేయాలి. సోచి. అబ్బా ఏడు వీడు.